గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వెంటనే స్పందించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతో హుస్సేన్ అధికారులను ఆదేశించారు. కోట రామచంద్రపురంలోని ఐటీడీఏ సమావేశ హాలులో మంగళవారం గిరిజన సంఘాల ప్రతినిధుల నుండి అర్జీలను హుస్సేన్ స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసమే జాతీయ ఎస్టీ కమిషన్ పనిచేస్తుందన్నారు. ఇక్కడ తనకు అందిన అర్జీలలో ఎన్నో సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగినా తమ సమస్యల పరిష్కారం కావడం లేదని ఎక్కువ మంది గిరిజనులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ విషయంపై హుస్సేన్ స్పందిస్తూ గిరిజనులు తమ సమస్యలను అధికారులకు తెలియజేస్తే పరిష్కరిస్తారన్న నమ్మకంతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తూ ఉంటారని, వారి సమస్యలు పరిష్కరించకుండా పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సరికాదని అన్నారు. అర్హత కలిగి నిబంధనల మేరకు పరిష్కరించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలా కాక గిరిజన సమస్యల పట్ల అలసత్వం వహించే అధికారులపై తగు విధంగా చర్యలు తీసుకుంటామని హుస్సేన్ హెచ్చరించారు. వంకావారిగూడెంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై అభ్యంతరం తెలియజేస్తూ పెద్ద ఎత్తున గిరిజన సంఘాల సభ్యులు హుస్సేన్కు అర్జీ అందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎం ముక్కంటి, ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, భూసేకరణ అధికారులు, గిరిజన ప్రాంతాలకు చెందిన తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రమా, మీరు ఇంతసేపు మీరు కూడా వాచ్ చేసిరు. ఈ ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో ఉన్న ఇష్యూస్, ట్రైబల్ ఇష్యూస్, ఎన్సీఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, ఈ కమిషన్ ఢిల్లీ నుండి ఇవాళ ఈ జిల్లాకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాకు రావడం జరిగింది. చాలా కంప్లైంట్లు ఇక్కడ నుండి పోలవరం బాధితులైనా ఉండొచ్చు, లేదు మిగతా అదర్ ఇష్యూస్, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, లైట్ ఇష్యూస్ ఉన్నాయి, నీళ్ళ ఇష్యూస్ ఉన్నాయి, ఏజెన్సీలో ఎస్టీలు నాన్ ఎస్టీ ఇష్యూస్ కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. దీనిలో ఫారెస్ట్ ఇష్యూస్ కూడా చాలా జనరేట్ అయి ఉన్నాయి. ఆ కంప్లైంట్లో భాగంగా ఈరోజు ఇటు విజిట్ చేయడం జరిగింది. నిన్న ఇవాళ మొత్తం విజిట్ చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఇక్కడ ఆల్ జిల్లా ఆఫీసర్తో రివ్యూ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. కానీ మిత్రమా, చాలా బాధాకరం, ఈడ లోకల్ అధికారులు, అది రాష్ట్ర అధికారుల నుండి జిల్లా అధికారులు ఉండొచ్చు, జిల్లా అధికారుల నుండి మండల అధికారులు ఉండొచ్చు, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మండల అధికారులు కొన్ని చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ చేయకపోవడం, పట్టించుకోకపోవడం, లేదు అధికారులు సమన్వయం లేకపోవడం, నాకెందుకు లేని ఈ అధికారి అతని మీద పడేయడం, అతను ఇంకో అధికారి మీద పడేయడం, నా పరిధి కాదని చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి ఈ కంప్లైంట్లు కనుక ఇక సాల్వ్ కాకపోతే ప్రతిసారి ఈ జిల్లా అధికారులు లేదా ఈ జిల్లా అధికారులు సరిగా పట్టించుకోలేని ఎడల రాష్ట్ర అధికారులు ప్రతిసారి ఈ కంప్లైంట్లు పట్టుకొని ప్రతిసారి ఈ కోర్టులకు తిరగవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి త్వరగా ఈ సమస్యలు కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. అందులో మరీ ఈ పోలవరం బాధితులు మాత్రమే ఎక్కువ ఉన్నారు. దీనిలో పోలవరం బాధితులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఉండొచ్చు, లేదా భూమి కోల్పోయిన భూమి లేని వాళ్ళు ఉండొచ్చు, భూములు తీసుకొని భూముల డబ్బులు ఇవ్వకుండా ఉండొచ్చు. ఈ చాలా సమస్యలు ఎక్కువ ఉండడం చాలా బాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీ స్పందించుకోవాలి. ఇది లోకల్లో ఉన్న ఎస్టీ బిడ్డల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే ఎవరికి సాల్వ్ చేస్తారు వీళ్ళు? హైదరాబాద్లో, విజయవాడలో ఉన్న, విశాఖపట్నం ఉన్న పబ్లిక్ కాదు పట్టించుకోవాల్సింది. మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకు పట్టించుకున్న రోజే నిజమైన స్వాతంత్రం వస్తుంది, నిజమైన వాళ్ళకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రిజాల్వ్ అయ్యేటట్టు చేస్తాం. రిజాల్వ్ కాని కంప్లైంట్స్ ఖచ్చితంగా ఇక్కడ సంబంధించిన అధికారులు మాత్రం ఈ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.